ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద్మో, ఏంటో టైం అయిందే, మూసేస్తారు. అదేదో గుడి మూసేస్తారు అన్నట్టు చెప్తారేంటి? ఏమే, నాకు గుడి బడి తీర్థం ప్రసాదం అన్నీ అదేనే. ఏ ఆపండి. ఏమే, నువ్వు తిడుతుంటే ఎంత బాగుంటుందో నీకు తెలుసా? నువ్వు ఆ గొంతులో తేనె పోసుకుని తిడతావో ఏమో. నువ్వు తిడుతుంటే తీయగా ఉంటుంది పద్మం. తిట్టు, ఇంకా తిట్టు, తిట్టు పద్మం, తిట్టు పద్మం, తిట్టు. డబ్బుల కోసమే కదా ఇవన్నీ. పద్మం, ఇవి చేతులు కాదనుకోవే ప్లీజ్. వదలండి. ఇదిగో. ఏమండి, సరే ఒక క్వార్టర్కి ఇస్తానులేండి. క్వార్టర్ ఏం సరిపోయింది, ఫుల్ కావాలి. నేనే 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 మీ గొంతులో లేదే. నేనే అని చెప్తున్నాను కదే. నేనే 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 అన్నా. అయినా ఒక్కరోజే ఫుల్ బాటిల్ తాగితే చేస్తారు. అది ఇద్దరం ఉన్నాం కదా. ఇద్దరా? ఇద్దరేంటి? చలపతిగాడు వచ్చేసాడు, చంపుతున్నాడు నన్ను. ఎవరున్నారు? అది కూడా నేనే. 2 పెక్కలు కలుపుకుంటాను, ఎదురు బదురు 2 నాకే. ఎవరిదో ఇంకో గొంతు వినపడిందండి. వీడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు. ఎవ్వరూ లేరని చెప్తున్నాడు కదే, అది నీ భ్రమ. భ్రమ. ఓ అవును, భ్రమ అయితే మీ ఒక్కరికే వినిపించాలి, లేదా నా ఒక్కదానికే వినిపించాలి. ఇద్దరికీ వినపడుతుంది కదా. ఇప్పుడు నిజం చెప్తా కానీ డబ్బులు ఇవ్వా? ఇవ్వను. ఓహో సరే, ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజం చెప్పేస్తానే. చెప్పండి. అప్పుడు చలప చచ్చిపోయాడు కదా. చచ్చిపోయాడు కదా. పోయాడే, కానీ ఆడ ఆత్మ పోలా. వాడు రోజు వచ్చి నాతో కూర్చుని మాట్లాడుతున్నాడే. ఊళ్ళో ఎక్కడా మందు దొరకనట్టు రోజు వచ్చి నా దగ్గర సిట్టింగ్ వేస్తున్నాడే ఆడు. అంటే ఆత్మ వచ్చి మీ మందు తాగడం ఏంటండి? చిచ్చి, అంతా నా కర్మే, నా కర్మ. వచ్చి రోజు తాగుతున్నాడే, నేనేం చేయను? సరే, ఇద్దరు ఏదో ఒకటి చేసుకోండి. నా దగ్గరకు మాత్రం ఆత్మలు అవి రానివ్వకండి. మీరిక్కడే ఉంటే ఆత్మ మాటలు అవి నాకు కూడా వినిపిస్తున్నట్టున్నాయి. డబ్బులు ఇస్తారు, ఆగండి, వెళ్ళిపోదురు. ఫుల్ ఫుల్ పద్మం, ఫుల్ ఫుల్. ఇచ్చే. అయ్యో, అది కాదు, 2000 ఉన్నాయి. ఫుల్ కదా పద్మం, సరిపో. అది కాదు. వాడెవడో కనిపెట్టాలని ఎంత ట్రై చేసినా దొరకట్లేదు. ఇప్పుడు వాడు అత్తయ్యని కూడా ట్రాప్ చేశాడు. కానీ గుడిలో సీసీటీవీ కెమెరాలు పెట్టించాను. ఎలాగైనా వాడిని పట్టుకుంటాను. మీ అత్తయ్య ఏం చేసింది? దయ్యం పట్టినట్టు యాక్ట్ చేసి గుడిని మూయించాలని చూసింది. నేను ఊరుకుంటానా ఏంటి? మా అత్తయ్య కత్తితోనే మా అత్తయ్య కన్నునే పొడిచాను. దానికి తగ్గట్టు రిటర్న్ ఇచ్చేశాను. సూపర్ రామా. మనకు హాని చేసేవాళ్ళు సొంత మనుషులైనా క్షమించకూడదు. సరే, మరి నీ సంగతి ఏంటి? ఆ చారు నేను చేయబోతున్నావు. ఏం చేస్తాను? ముందు ఆ చలపతిరావు దొరకాలి. అప్పుడు దీని గుట్టంతా బయటికి లాగుతాను. అజా, ఏమైంది? అది పాము. పాము రమ. పామా? జాగ్రత్త అద్యా. పర్లేదులే, అదంతా డేంజరస్ ఏమీ కాదులే. చూసుకో, ఎలాగో చూసుకో అద్యా. నువ్వు జాగ్రత్త అద్యా.
రామా నువ్వెందుకు అరుస్తున్నావు? బలి బలి జాగ్రత్తగా ఉండు. అది గోడ కతుక్కుందిలే, నన్నేం చెయ్యదు. అంతేనా? అంతే అంతే. మళ్ళీ ఏమైంది? అది ఏం లేదు ఏం లేదు ఏం లేదు. అదే నీతో మాట్లాడుతుంటే దోమ కుట్టింది. అమ్మా రామా నీకేమైంది? నాకు చీమ కుట్టింది. చీమ దోమ జాగ్రత్త రామా. చీమకు కూడా నువ్వు భయపడుతున్నావా ఏంటి? మరి దోమలు ప్రమాదం కదా, డెంగ్యూ లాంటివి కూడా వస్తాయి. అవును, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ మధ్య ఈగల వల్ల కూడా జ్వరాలు వస్తున్నాయి. నిజమే నిజమే, నేను కూడా విన్నాను. ఈ ఈగల్ని దోమల్ని నిర్మూలించాలి. ఏంటో సౌండ్? సౌండా? నాకేం రాలేదే. రాలేదు. రామా నీ సౌండ్ ఏంటి? అది సౌండ్ నాకేం వినిపించలేదే. సరే అర్థమైందిలే. ఏమర్థమైంది? అదే నీకు వినపడలేదని నాకు అర్థమైంది. సరే పొద్దున్నే మాట్లాడుకుందాం ఆద్య. సరే రామా, మాట్లాడుకుందాం. బాయ్. ఏంటి శ్రీను, ఫోన్ మాట్లాడుతున్నాను కదా. సీరియస్ గానా? సీరియస్లీ సీరియస్. నువ్వు డిస్టర్బ్ అయ్యావుగా, నేను తర్వాత వస్తాను. సారీ. శ్రీను అవును, బ్యాంక్ డీటెయిల్స్ ఏమయ్యాయి? అదే రామా, ఆ బ్యాంక్ హోల్డర్ డీటెయిల్స్ అడిగితే అది బినామీ అకౌంట్ డీటెయిల్స్. బినామీనా? వేరే వాళ్ళ పేరు మీద ఉందంట, అసలు వాళ్ళు కాదు.